వర్షాకాలం వచ్చిందంటే ఆ వెదర్ చేంజింగ్‌కి ఖచ్చితంగా కోల్డ్ అయితది. అట్లాంటి టైంలో ఇట్లా వేడిగా పాయ సూప్ చేసుకొని తినండి సూపర్ అని ఉంటది. ప్రాసెస్‌లో వెళ్తే అయితే ఫస్ట్ కాళ్ళనైతే ఇట్లా కొట్టించుకొచ్చినాం. అందులో ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కడిగి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లో టమాటో, ఆనియన్, హోల్ గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కుక్కర్‌లో ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ముందు కడిగి పెట్టుకున్న కాళ్ళను కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అయితే మనకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అయితే ముందు పేస్ట్ చేసుకున్నది కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే మనకి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ధనియాల పౌడర్ వేసుకొని 6 విజిల్స్ పెట్టుకుంటే చాలు, పాయ సూప్ అయితే రెడీ.